హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చీకటిని చూసి ఎప్పుడైనా భయపడ్డారా? ఒకవేళ ఆ చీకటి నుండి ఒక వింత రూపం మిమ్మల్ని వేటాడుతుంటే ఎలా ఉంటుంది? మనం మన గతాన్ని వదిలించుకోవాలని ఎంత ప్రయత్నించినా అది ఒక భయంకరమైన పీడకలగా మారి మనల్ని వెంటాడితే ఆ పరిస్థితి ఊహించుకోవటానికే భయంగా ఉంటుంది కదా. సరిగ్గా ఇలాంటి వెన్నులో వణుకు పుట్టించే కథతోనే ఈ సినిమా రూపొందింది. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది మైకేల్ బి జోర్డాన్ నటించిన అద్భుతమైన సినిమా సిన్నర్స్ గురించి. ఈ కథ 1930వ సంవత్సరంలో అమెరికాలోని ఒక చిన్న గ్రామం నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమాలో మైకేల్ బి జోర్దన్ కవల సోదరులుగా రెండు పాత్రల్లో కనిపిస్తారు. ఈ అన్నదమ్ములు తమ గతంలో చేసిన కొన్ని తప్పుల నుండి తప్పించుకోవటానికి జీవితంలో కొత్తగా స్థిరపడాలని తమ సొంత ఊరికి తిరిగి వస్తారు. అక్కడ వారు ఒక సాధారణ జీవితాన్ని గడపాలని అనుకుంటారు. అయితే వారు ఊరు చేరుకున్నాక అక్కడ పరిస్థితులు చాలా వింతగా ఉన్నాయని గమనిస్తారు. ఆ ఊరిలో ఒక పురాతనమైన మరియు భయంకరమైన చీకటి శక్తి దాగి ఉంటుంది. రాత్రి సమయాల్లో ఊరి ప్రజలు అకస్మాత్తుగా మాయమవటం, వింత శబ్దాలు వినిపించటం మొదలవుతాయి. ఆ ఊరిపై ఒక శాపం ఉందని, అక్కడ మనుషుల రక్తానికి ఆశపడే కొన్ని వింత జీవులు ఉన్నాయని వారికి అర్థమవుతుంది. ఇక ఈ కవల సోదరులు ఆ చీకటి శక్తుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో వారికి ఎదురయ్యే సవాళ్లు చాలా భయంకరంగా ఉంటాయి. ఆ ఊరిలో ఉన్న జాత్యహంకారం మరియు సామాజిక ఇబ్బందులతో పాటు ఈ కంటికి కనిపించని శత్రువులతో కూడా వారు పోరాడాల్సి వస్తుంది. ఆ రాక్షస శక్తులు తమ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నాయని తెలిసినప్పుడు ఆ సోదరులు తమను తాము ఎలా కాపాడుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. చివరికి ఆ రాక్షస శక్తుల వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఆ కవల సోదరులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఆ ఊరిని ఎలా రక్షించారు అనేదే క్లైమాక్స్. గతాన్ని వదిలించుకోవాలని వచ్చిన వారు తమ ప్రాణాలను కాపాడుకోవటానికి చేసే పోరాటం చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఆ చీకటి శక్తుల మీద మానవత్వం ఎలా గెలిచింది అనే అంశంతో సినిమా ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది సిన్నర్స్ యొక్క భయంకరమైన మరియు ఉత్కంఠభరితమైన కథ. సో మరి ఈ కథ మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.